హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఎలాగున్నారు అందరూ? ఇదిగోండి నాకు జ్వరం వచ్చినప్పుడైతే మా పిల్లలు ఇదిగోండి బట్టలన్నీ లాగేసి ఎలా పడితే అలా చేసేసారు. ఇంక ఇవన్నీ అయితే సర్దాలి. సర్ది ఇదంతా నీట్‌గా లేకపోతే నాకు మాత్రం పిచ్చెక్కిపోయేటట్టుందండి. అందుకే ముందైతే బట్టలైతే నీట్‌గా సర్దుకున్నాను. ఇదిగోండి ఇదైతే ఆఫీస్ రూమ్ అండి. మా వారిది వర్క్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చి కర్టెన్ అయన్నీ నేనే కుట్టుకున్నానండి. ఇక్కడైతే మిషన్ కూడా ఉంటది. ఇదిగోండి తను వర్క్ చేసుకున్న ల్యాప్‌టాప్, ప్రింటర్ ఇయన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి ఈ మిషను. నేనైతే బ్లౌజులు కుట్టడం గట్రా రాదు కానీ ప్యాచ్ వర్క్‌లయితే చేసుకుంటాను. ఏదో చిన్న చిన్నవి ఈ కర్టెన్ క్లాత్ అయితే 20 మీటర్స్ వరకు తీసుకొని నేను ఇదిగోండి ఇలా టేబుల్ మీద, ఆ మిషన్ మీద నెక్స్ట్ ఆ కబోర్డ్స్‌కైతే కర్టెన్ కింద కట్టుకున్నానండి. కబోర్డ్స్ కట్టాలంటే బోలెడు అయిపోతది కదా! ఇవైతే ఫ్యాన్సీ ఐటెమ్స్ అండి. ఈ గదిలోనే అంటే ఈ రూమ్‌లోనే ఇంకా బోలెడు ఖాళీ ఉంది కదా అనేసి మా వారిని అడిగి నేనైతే 1 గ్రామ్ గోల్డ్ ఫ్యాన్సీ ఐటెమ్స్ అయితే చిన్నగా పెట్టుకున్నాను. ఇదైతే దేవుడి గదండి. ఇంకా సరే అనేసి ఇదంతా ఖాళీగానే ఉంటది. ఆ షెల్ఫ్ అంతా అనేసి ఒకవైపు అయితే పిల్లల బట్టలు, నా పంజాబీ డ్రెస్సులు పెట్టుకుంటాను. శారీస్ అయితే మాత్రం బెడ్రూమ్‌లో ఉన్న కబోర్డ్స్‌లో అయితే పెడతాను. వాటిలో అయితే కబోర్డ్‌లు కట్టేసి ఉంటాయండి. దీనికైతే కబోర్డ్ కట్టలేదు పెద్దది కదా అనేసి. తర్వాత కట్టొచ్చని వదిలేసాము. ఇదిగోండి పిల్లల బట్టలు సర్దాకైతే ఇది ఇలాగే అయితే పెడతానండి. ఎందుకంటే ఏమన్నా డస్ట్ గట్ట పడకుండా ఉంటాయని మడత పెట్టాక ఇవన్నీ ఐరన్‌కి అయితే ఇవ్వాలండి. నా శారీస్ కూడా ఐరన్‌కి ఇవ్వాల్సినవి ఉన్నాయి కాబట్టి ఇక్కడే పెట్టానండి నా డ్రెస్సుల దగ్గర. ఇంక మామూలుగా అయితే మడత పెట్టేసాను. ఇవన్నీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అనేసి పెడతాను. డైలీ వేర్‌వి అయితే బెడ్రూమ్‌లోనే కబోర్డ్‌లో వేరే కబోర్డ్‌లో ఉంటాయండి. పిల్లలయి, నాయి, మా హస్బెండ్‌యి అందరియి కూడా. ఇవి కవర్‌లో అయితే మా పాప బట్టలండి. లెహంగా, చిన్న పాపది గాగ్రా, డ్రెస్సులు, నెక్స్ట్ వచ్చి గౌన్లు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మా బాబుయి, మా పాపయి కలిపి పెట్టిన. పైనైతే నాది డ్రెస్సులదండి. ఇంకా అందుకే ఇలా నీట్‌గా సర్దాక ఆ క్లాత్ అయితే అలాగా కవర్ చేసేస్తాను. నెక్స్ట్ ఇదిగోండి కర్టెన్ వేసేసుకుంటాను. ఇంకేమీ అయితే గమ్మున కర్టెన్ జరిగినాక ఏమీ కనిపించదు. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి ఇది 1 గ్రామ్ గోల్డ్ అన్నాను కదండీ! ఇదిగోండి చిన్నగా పెట్టుకున్నాను నేనైతే. నేను పెట్టి 4 ఇయర్స్ అయిందండి. ఇంకా అప్పటి నుంచి అయితే ఎవరో ఒకళ్ళు కొంచెం ఇంకా వస్తారు. నేను చిన్నగానే పెట్టాను కాబట్టి దానికి తగ్గట్టే ఉంటుంది. జనం కూడా క్వాలిటీ అయితే బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారండి. గూడానికి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. బ్యాంగిల్స్ అయితే అమ్మవారికి వరలక్ష్మి పూజ ఆ టైంలో ఎక్కువైతే సేల్ అవుతూ ఉంటాయి. దేవి నవరాత్రుల్లోనూ, మ్యారేజెస్ అప్పుడును. ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్‌తో పాటు పెట్టాను అంతే. అంతేగాని పర్టిక్యులర్‌గా పెట్టాలని కాదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.